హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. ఇక మ్యాడ్ ఫర్ ఈచ్ ద రివ్యూని అయితే ఇవ్వడానికి వచ్చేసిన. ఇక నిన్న మొన్న ఇద్దామంటే అసలు నిజంగా చెప్తున్నా, నాకు వైష్ణవి, మన యూట్యూబర్ వైష్ణవి చనిపోయినప్పటి నుంచి ఆమె స్టోరీస్ అన్నీ వింటుంటే నాకు బాధ అసలు ఫుల్. ఏంది 13 మంది అన్నదమ్ములు అంత ప్రేమగా చూసుకునే వాళ్ళు అంతమంది ఉండంగా ఇట్లాంటివి జరగడం ఏందిరా అని చెప్పేసి చిన్న ఒక ఇదిలుండే. నాలాంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా, ఇంకా ఎవరు లేని వాళ్ళ పరిస్థితి, అనాథల్లాగా ఉండే వాళ్ళ మేము పరిస్థితి మాది ఎట్లా, అంతమంది ఉండి ఆమె పరిస్థితి అట్లయింది ఏందిరా అని చెప్పి మస్తు బాధ అనిపించింది. ఎనీవే ఇక సరే, ఇప్పుడు మనం మ్యాడ్ ఫర్ ఇచ్చేది రివ్యూని అయితే స్టార్ట్ చేద్దాము. సాటర్డే ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నా, ఇక రివ్యూ కంటిన్యూ ఇద్దాం అనుకుంటున్నా. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే, సాటర్డే ఎపిసోడ్ అంతా ఏమంటారు, జడ్జెస్ వచ్చిర్రు, శ్రీముఖి వచ్చింది, ఆ 10 మంది జంటలను పిలిచిర్రు. ఇక వాళ్ళ మధ్యలో బీభత్సంగా గొడవ స్టార్ట్ అయింది. ఎంతమంది చూసిరో అంతమంది జర వీడియోకి అయితే ఖచ్చితంగా కామెంట్ ఇయ్యి. మీ కామెంట్లు ఇస్తే ఏంటంటే నాకు చెప్పినందుకు కరెక్టే చెప్తున్నా, కరెక్ట్ వేలోనే పోతుంది, నాది రాంగ్ పోతుందా, మీరు ఇచ్చే కామెంట్ రాంగ్ ఉన్నాయా కరెక్ట్ అని నేను అర్థం చేసుకోవడానికి ఉంటుంది. ఇక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ లైక్ సపోర్ట్ నాకు ఇప్పటివరకు నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. మీరు ఇచ్చిన సపోర్టే నాకు, మీ సపోర్ట్ తప్ప నాకు ఇంకేం లేదు. నేను బిగ్ బాస్ సీజన్ 9లో ఎప్పుడైతే నాకు అంటే నా ఛానల్ క్లిక్ అయ్యి మౌంటేషన్ స్టార్ట్ అయ్యి నాకు అమౌంట్ స్టార్ట్ అయిందో, నిజంగా ఒక హార్ట్ఫుల్గా నాకు ఏం ఫీలింగ్ అనిపించిందంటే, ఏదేమైనా సరే నా పిల్లల్ని అంటే ఒక గుర్తింపు తెచ్చుకొని నా పిల్లల్ని కొంచెం నేను నా మనీతో నేను చదువుకోవడానికి నాకు ఒక అర్హత ఉంది, నా అర్హత ఇది అని చెప్పుకోనికైతే నాకు ఒక రైట్ అయితే మీరే ఇచ్చారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా రివ్యూని అయితే మొదలు పెడదాము. సాటర్డే ఎపిసోడ్లో ఏం జరిగింది, అసలు మ్యాటర్ ఏంది అని అంటే, సాటర్డే ఎపిసోడ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది స్క్రిప్టెడ్ షో అండి, క్లియర్గా స్క్రిప్టెడ్ షోనే. ఫస్ట్ నుంచి అనుకున్నది వేరు, తర్వాత స్క్రిప్టెడ్ షో ఇక్కడికి వచ్చేసరికి వేరే అయిపోయింది. వీళ్ళకు అంచనాలకు రీచ్ కాలేకపోయింది. అయితే ఏం చేసిర్రు, సేమ్ బిగ్ బాస్ లాగా రియాలిటీ షోని చేద్దామనుకున్నారు. కానీ బిగ్ బాస్ లాగా రియాలిటీ షో ఎప్పుడైతుంది, ఆడియన్స్ ఓటింగ్ పరంగా ఉన్నప్పుడు, ఆడియన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు అది రియాలిటీ షో అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మంచి స్క్రిప్టెడ్ షో లాగా చేస్తారు. అది ఆ స్క్రిప్టెడ్ షో ఇక కొన్ని రోజులకు అంటే ఒక 3 వీక్స్ తాగితే మళ్ళీ అది రియాలిటీ షో లాగా అయిపోతుంది. మన ఆడియన్స్ ఓటింగ్ అయితే వాళ్ళకు అంటే అవసరం ఉంటుంది కాబట్టి మనం ఇన్వాల్వ్ అవుతాము. ఇంకా పిఆర్లు పెరుగుతారు, వాళ్ళకి సపోర్టర్స్ని పెంచుకుంటారు, ఫ్యాన్స్ని పెంచుకుంటారు. ఇదంతా నెక్స్ట్ ఇంకొక 2 వీక్స్లో మనం చూడబోతున్నాం అన్నట్టు. ఇక నిన్నేమైందంటే, ఇటు హరిత హరీష్ గారికి, ఇటు మన నూకరాజుకి మస్తు అంటే మస్తు గొడవలు అవుతున్నాయి, మామూలుగా అయితే లేవు. మెయిన్ హరిత హరీష్ గారు ఎక్కడ ఇదవుతున్నారంటే, నేను బెస్ట్ జోడీ, నేనే బెస్ట్ కపుల్, మేమే ఇది, వాళ్ళందరూ ఫేక్ నటిస్తురు అన్న లెవెల్లోనే ప్రతి గేమ్లో క్లియర్గా ఆయన ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఆయన ముక్కుసూడు మనిషి, ఫస్ట్ నుంచి మనం చూసినాం, బిగ్ బాస్లో కూడా చూసినాం. ఇంకా హరీష్ అనేది వాళ్ళ వైఫ్ పేరు, అతను ఫస్ట్ నుంచి పెట్టుకున్నాడు. ఇంకా అదంతా మనం ఫస్ట్ నుంచి గమనించిందే, ఎక్కడ దగ్గరని చెప్పి గమనించింది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే, అందరూ ఒకేలా ఉండరు, హస్బెండ్ అండ్ వైఫ్ అందరూ ఒకేలాగా ఉండరు, ఒకేలాగా వ్యక్తిగతం చేయరు, ఒకేలాగా చూపించరు ప్రేమ. కొందరు బయటకి ఏదో యాక్టింగో అదేందో చూపించాలని చూపిస్తారు. కానీ నాకు తెలిసినంత వరకు మంచి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే, మంచి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ప్రేమ ఎంతున్నా కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేని వాళ్ళు ఉంటారు కదా కొందరు. వాళ్ళు ఆ బెడ్రూమ్ మందము, ఆ ఇల్లు మందమే, కానీ ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఎక్స్ప్రెస్ చేయరు. సేమ్ మన నటరాజ్ మాస్టర్ కూడా అదే చెప్పిండు, ఎక్స్ప్రెస్ చేయడానికి అదేంటంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. ఇప్పుడు కొందరు, ఇప్పుడు హరిత హరీష్ గారు ఉన్నారు, జంట పట్టుకొని నేను కోట్ ఇచ్చిన, నేను ఇది ఇచ్చిన ఆయన మెంటాలిటీ తగ్గట్టు ఆయన. కానీ చాలా వరకు మ్యాక్సిమం మెంటాలిటీలు అన్నీ నటరాజ్ మాస్టర్ లాగానే ఉంటారు. ఏదన్నా ప్రేమ ఉండని, ఏదన్నా ఉండని అది లోపలిని బయటకు చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇక ఓటింగ్ అంటే ఫేక్ రియల్ అని చూపించిన దగ్గర ఏమైందంటే, చాలా వరకు మ్యాక్సిమం ఓట్స్ ఫేక్ హరిత హరీష్ గారికి వచ్చినాయి, రియాలిటీ కపుల్ అని మన నటరాజ్ మాస్టర్కి వచ్చినాయి. మధ్యలో నూకరాజు హైపర్ అవ్వాల్సింది ఎక్కడ, అసలు హైపర్ అవ్వాల్సిన అవసరమే లేదు నన్ను అడిగితే. ఇప్పుడు నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. ఫ్యామిలీ విషయానికి వస్తే నా గురించి నీకు అర్థం కాలేదు, సరే లైట్, నీ గురించి నాకు అర్థమైంది అంతే.
అది ఏదో అది ఎక్స్ప్రెస్ చేసుకొని చెప్పి అంత అంటుకుంటే అయిపోతుండే. పాపం లయ గారు కూడా చాలా చైల్డిష్లా బిహేవ్ చేస్తున్నారు. నూకరాజు ఇలా చేసి చేయడం కరెక్ట్ కాదు, మీరు ఇలా ఉంటే కరెక్ట్ అనిపించట్లేదు, ఇట్లా ఏడవడం ఏంటి అది ఇది అని చెప్పేసి అయితే చేశారు. అది నిజంగా అట్లా ప్రతిదానికి ఏడిచి తుడిచి ఆ రియాలిటీ షోలో అంత అవసరం లేదు. ఏదో ఆడపిల్లలంటే వేరు, మరి మొగులాడు అట్లా ఏడవడం అయితే కరెక్ట్ అనిపించలేదు నాకు కూడా. తను ఎక్స్ప్రెస్ చేయాలనుకునేది ఎక్స్ప్రెస్ చేసి గట్టిగా మాట్లాడుంటే బాగుంటుంది. అంత ఏడిస్తే ఫేక్ అయిపోతుంది. ఇప్పుడు అక్కడికి హరిత హరీష్ గారు అన్నారు, మీరు యాక్టర్స్ కాబట్టి మీరు ఈజీగా యాక్టింగ్ చేయగలుగుతారు, నేను చేయలేనని చెప్పి అయిపోయి. హరిత హరీష్ గారు ఒక మాట తులుతారు ఈజీగా, దాన్ని మళ్ళీ ఎట్లా తిప్పేస్తాడు. ఇక్కడ వీళ్ళందరూ యాక్టర్స్ నార్మల్గా చెప్పాలనుకుంటే. ఒక హరిత హరీష్ గారు మాత్రమే మన కామన్ మ్యాన్ నుంచి బిగ్ బాస్కి వెళ్ళి సెలబ్రిటీగా వచ్చిండు. అయితే ఇక చాలా వరకు ఫేక్ ఎందుకు ఇచ్చిర్రు హరిత హరీష్ గారు అంటే, ఎక్కడ ఏమంటారు, ఇప్పుడు హరిత గారు మాట్లాడే మాటలు కూడా హరీష్ గారే మాట్లాడతారు. సేమ్ యాజ్ మళ్ళీ నూకరాజు విషయంలో అదేంది. కాకపోతే కొన్ని టైంలో ఆసియా మాట్లాడుతుంది, కానీ హరిత హరీష్ గారు విషయంలో మాత్రం హరీష్ గారే మాట్లాడతారు, హరిత గారు మాట్లాడరు. నాకు కూడా జెన్యున్గా అదే ఒపీనియన్ ఉంది. ఏంద్రా మొత్తం ఈయననే మాట్లాడతారు, ఆమె ఏం మాట్లాడట్లేదు అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నా. ఇంకా రియాలిటీ అది ఇచ్చేసినాక మళ్ళీ 1 to 10 వరకు నంబర్స్ అయితే పెట్టడం జరిగింది. ఈసారి ఎలిమినేషన్ ఉంటుంది. ఆ ఎలిమినేషన్లో హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అవుతారని అయితే టాక్ ఉంది. మేబీ ఓటింగ్ పరంగా చూసుకుంటే, ఓటింగ్ పరంగా వచ్చినప్పుడు ఇదంతా ఉంటుంటే ఇంకా వేరేలా ఉంటుండేమో. ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళకి అర్థం కాలేదు, ఆ ఓటింగ్ అప్పుడు లేదు కాబట్టి వీళ్ళు జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ ప్రకారం చూసుకుంటే హరిత హరీష్ గారు అయితే ఎలిమినేట్ అవ్వడం అని జరిగిందని ఆల్రెడీ మనం ముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈరోజు జరిగే టాస్క్లు అవన్నీ చూస్తే తర్వాత ఇదే జరుగుతుందని అయితే ఫైనల్ అవుతుందనే టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఎంతవరకు నిజం అనేది మనం కూడా వీడియో మొత్తం ఇవాళ ఎపిసోడ్ మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. కాకపోతే వీళ్ళు ఓవర్గా హగ్స్ కిస్సులు, అది రియాలిటీ షో అన్నప్పుడు, కెమెరాలు అని ఉన్నప్పుడు, ఇంతమంది ఆడియన్స్ చూస్తున్నారు అన్నప్పుడు కొంచెం అందరం చూసేలాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఏ ఊరికేమ్రా అంటే అగ్గులు కిస్సులు ఏం చూడలేకపోతున్నాము. అందులో ఏదో పొడిగా చూసి ఉన్న దాంట్లోనే నేను కరెక్ట్గా నాకు అనిపించిన ప్రకారం అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఫైనల్గా రియల్ ఆర్ ఫేక్ కపుల్లో ఈ 10 కపుల్స్లో నేను ఇప్పుడు తమిళనాడు మీద మీకు కనిపిస్తారు. ఈ 10 కపుల్స్లో మీకు ఎవరని అనిపిస్తున్నారు, రియల్ అని ఎవరు అనుకుంటున్నారు, ఫేక్ అని ఎవరు అనుకుంటున్నారు, మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. హరిత హరీష్ గారు ఇన్ కేస్ ఈరోజు ఎలిమినేషన్, అది మీకు ఒప్పుకుంటారా, రాంగ్ అని అనుకుంటున్నారా, ఇది కూడా కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ని రివ్యూ ఇంకా ఎలా మార్చాలి అంటే, నాకు ఈ బిగ్ బాస్ ఇస్తున్నా కానీ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చెప్పలేకపోతున్నాం, అంచనాలు వేయలేకపోతున్నాం. ఎందుకంటే అది కూడా వాళ్ళకి కొత్తనే, దాన్ని వాళ్ళు సరిగ్గా చేయలేకపోతున్నారు. ఎక్కువ ఏమవుతుందంటే శ్రీముఖి గారి ఎంట్రీ ఎగ్జిట్లు ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయి. హీరో రేంజ్లో, హీరోయిన్ రేంజ్లో మ్యూజిక్స్ ఓవర్గా ఇవంతా లేకుండా సింపుల్గా అసలు శ్రీముఖి గారు లోపలికే వెళ్ళకుండా వాళ్ళకి కొట్టుకొని తిట్టుకొని మాట్లాడుకొని ఫైనల్గా సాటర్డే సండే వీళ్ళు మాట్లాడితే బాగుంటుండే. అలా కాకుండా ఇట్లా గజిబిజిగా ఉండడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. మరి దాన్ని మారుస్తే బాగుంటుంది. నెక్స్ట్ కనీసం ఈ ఎపిసోడ్ని ఇవి గారించినా కూడా నెక్స్ట్ సీజన్ నుంచి అన్న కొంచెం చేంజ్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఫైనల్గా ఇది రివ్యూ. ఫేక్ కపుల్ ఎవరు, రియల్ కపుల్ ఎవరు అని మీరైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం నటరాజ్ మాస్టర్ అయితే రియల్ కపుల్, ఫేక్ ఎవరని చెప్పలేము. చాలా వరకు యాక్టింగే జరుగుతున్నాయి అందులో. ఎందుకు నటరాజ్ మాస్టర్ అంతగా యాక్టింగ్ చేయలేదు అంటే వాళ్ళలాగా యాక్టింగ్ చేస్తలేడు, సింపుల్గా ఉన్నంతలో ఉంటున్నారు. నాకు అదైతే కరెక్ట్గా అనిపిస్తుంది, నాకు నచ్చింది కూడా. బయట మనం ఎలా ఉంటామో అలా ఉంటున్నారని అయితే నాకు అనిపించింది. ఇది ఫైనల్ వీడియో. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి. రివ్యూకి ఇంకేం యాడ్ చేయాలి, ఎలా చెప్తే బాగుంటుంది అనేది కామెంట్ ఖచ్చితంగా చేయండి. మిమ్మల్ని అడుగుతున్నా కదా, మీరే కదా నాకు ఈ సపోర్ట్ ఇచ్చింది, కాబట్టి మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతా. అండ్ ఫేక్ ఆర్ రియల్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, ఓకేనా? వీడియో నచ్చితే లైక్ అయితే వేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.